నేను నలుగురికి వెళ్ళమని చెప్తానా? ఖచ్చితంగా నేనైతే చెప్పను. ప్రభాస్ గారిలో ఒక రకమైన కామిక్ టైమింగ్ ఉంటుందన్నమాట. ఆ భీమవరం యాసలో మాట్లాడటం. సో అదన్నీ మళ్ళీ చూసాం. రాజా సాబ్ ఇప్పుడే చూసొచ్చా. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నాకు సినిమా చూడటం నాకు రాదు అని మీరు అనుకున్నా పర్లేదు. నాకైతే సినిమా నచ్చింది. నేను 300 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుని ఒక 3 అవర్స్ కూర్చున్నాను. ఈ 3 అవర్స్లో ఎక్కడ ఫోన్ చూడడం కానీ, ఏంట్రా ఈ సీన్ ఇలా పెట్టడం కానీ నాకైతే ఏమనిపించలేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, మా వైఫ్ని తీసుకెళ్ళాను. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సినిమాలో బొక్కలు లేవా? కావాల్సిన బొక్కలు ఏ సినిమాలైనా ఉంటాయి. ఇప్పుడు మనకేంటంటే సినిమా హిట్ అవ్వాలి ఆర్ సినిమా బాగుండాలి అంటే 100% అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే సినిమా బాగుంటుంది. అలా నేనైతే ఆ కేటగిరీ కాదు. నాకు సినిమాలో ఒక 50% బాగున్నా కూడా ఐ కెన్ మేనేజ్ అనమాట. నేను నలుగురికి వెళ్ళమని చెప్తానా? ఖచ్చితంగా నేనైతే చెప్పను. ఎందుకంటే అందరికీ నచ్చే సినిమా కాదు. బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేసే సినిమా. ఇంకా విఎఫ్ఎక్స్లు అవి ఇవి అంటారా, ఉన్నాయి కొన్ని చోట్ల డిస్టర్బింగ్ అనిపించింది విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. బట్ మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారిలో ఒక రకమైన కామిక్ టైమింగ్ ఉంటుందన్నమాట. ఆ భీమవరం యాసలో మాట్లాడటం. సో అదన్నీ మళ్ళీ చూసాం. ఎప్పుడో బుజ్జిగాడు అప్పుడు చూసింది మళ్ళీ చూశాను. సో నాకైతే ఐఎమ్ హ్యాపీ. నేను పెట్టిన డబ్బులకి హ్యాపీ. రెండోసారి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళాను రెండోసారి సినిమాకి. ఎందుకంటే ఒకసారి వన్ టైం వాచ్ నేనైతే ఎంజాయ్ చేశాను. ఉన్నంత కాసేపు ఎంజాయ్ చేశాను. ఇంకా మీరు మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఎవరైతే కామెంట్స్కి వచ్చి నీకు సినిమా చూడటం రాదురా, అందరూ ఫ్లాప్ అంటే నువ్వు హిట్ అంటున్నావు ఏంట్రా అంటే అనుకోవచ్చు, పర్లేదు. కామెంట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. నేను ఎప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకోను. మీ పని మీరు చేసుకోవచ్చు. బట్ నాకైతే నచ్చింది. ప్రశాంతంగా వెళ్ళాను, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాను మూవీ.